హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ అండి. ఇది హోలీ రోజు వ్లాగ్ అన్నమాట. సో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే మా అత్తమ్మ నాకు ముందైతే నిద్రలేసిందండి. చూడండి, నీట్గా వాకిలి అయితే చిమ్మేసి అలాగే పేడతో కల్లేపు కూడా చల్లింది. అలాగే ఇంకా ముగ్గులు కూడా వేస్తుందండి. చూసారు కదా ఏ విధంగా వేస్తుందో. ఇంకా ఈ గచ్చు మీద కూడా వేసింది, అది కూడా చూపిస్తా ఉంది మీకు. చూసారా ముగ్గు ఎలా వేసిందో. అలాగే ఇక్కడ మా కనకాంబరం పూల చెట్లు చూసారా, నేను ప్రతిసారి వీడియోలో అల్లుతూ ఉంటాను కదా. ఇంకా ఇవేనండి. నిన్నే కోసింది మా అత్తమ్మ. అంటే మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళిందని చెప్పాను కదా ముందు వీడియోలో. సో అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. ఇదిగోండి కనకాంబరం పూల చెట్లు. సో అత్తమ్మ అయితే ముగ్గులు అయితే వేస్తుందండి. అత్తమ్మ ముగ్గులు వేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా వంటలు వార్పులు ఇవన్నీ చూసుకోవాలి. ఫ్రెండ్స్, మా అత్తమ్మ అయితే ముగ్గులు వేస్తూ ఉందండి. ముగ్గులు సగం వరకే ఉన్నాయి. సో వేసుకుంటా ఉంది. తర్వాత నేను ముగ్గులన్నీ వేసిన తర్వాత అది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ రైస్ తీసుకున్నానండి. హాఫ్ వరకు, అంటే కట్టి పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా మధ్య పిల్లలు కూడా నేను ఈవినింగ్ వచ్చారు. సో వాళ్ళు ఇంకా నిద్ర లేదు, మీకైతే చూపిస్తాను. అలాగే హాఫ్ వరకు రైస్ తీసుకున్నానండి. అలాగే ఇంకొక హాఫ్ వరకు పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. రెండు కూడా సమానంగా తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో చాలు, సరిపోతాయి. ఇలా రెండు కూడా ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి రైస్ అయితే నానబెట్టుకున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. మనము రైస్ని ఒక డబ్బా నిండా తీసుకున్నాం కాబట్టి రెండు కూడా మనము దాంతోనే ఒక 3 చెంబుల వరకు, అంటే 3 డబ్బాల వరకు వాటర్ పోసుకోవాలండి. కొలతగా మనకు రావాలి అంటే అలా ఇంకా చూసారు కదా, ఈ విధంగా 3 కొలతలకు అయితే వాటర్ పోసుకున్నానండి. అంటే మనము ఒక డబ్బా నిండా. ఇదిగోండి టేస్ట్కి సరిపడా సాల్ట్. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. సో కొన్ని మిరియాలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పసుపు. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపు నానుతాయి. సో తర్వాత అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ లోపల అయితే అన్నం కోసం కూడా బియ్యం కడుక్కోవాలి. ఎందుకంటే మా అత్తమ్మ టిఫిన్స్ ఇట్లాంటివి తినదు కాబట్టి బియ్యం కడుక్కోవాలి. ఫ్రెండ్స్, చాలా మంది క్యాప్ తీసేసి వ్లాగ్ అనేది షూట్ చేయమని చెప్పారు. సో మీ అందరి కోసమే ఈరోజు అయితే క్యాప్ కూడా తీసేసానండి. చాలా మంది కామెంట్లలో పెట్టారు. సో మీ అందరి కోసమే ఈరోజు క్యాప్ లేకుండా వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నేను పెసరపప్పు అలాగే కట్టి పొంగల్ కోసం నానబెట్టాను కదండి, దాన్ని అయితే ముందు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకొక పక్క బియ్యం కూడా కడిగి పెట్టేస్తానండి పక్కన. ఇవి నానుతూ ఉంటాయి అన్నమాట. నానాలి కాబట్టి కొద్దిసేపు నానబెడుతున్నాను. ఇంకా ఈరోజు పప్పు చారు చేస్తున్నానండి. పెసరపప్పు చారు అనమాట. సో పప్పు చారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ వచ్చేసి మునక్కాయ ఫ్రై చేస్తున్నానండి.
మునక్కాయలు మన చెట్టుకాయలే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి పొంగలి, కట్టి పొంగలి ఒక పక్క స్టవ్ మీద పెట్టాను, అది ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే బియ్యం కూడా కడిగి పెట్టాను. సో అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఉడకలేదు, నానబెట్టాను అనమాట. అందులో ఆ పొయ్యి అసలు పని చేయటం లేదండి చాలా రోజుల నుంచి. ఒకసారి అన్నం పొంగింది, అప్పటి నుంచి అయితే అసలు పని చేయడం లేదు. సో పప్పుచారు చేసేటప్పుడు ఒకసారి పెసరపప్పును అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి పెసరపప్పు అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. అంతే, పెసరపప్పు ఉడకడానికి ఈ వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మీకు మా ఇష్టా పాపను చూపిస్తాను చూడండి. కిచెన్ లోకే వచ్చేసింది డైరెక్టర్ గా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి అని చెప్పే నేను, కానీ నువ్వు మాత్రం పరిగిస్తే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎడాడు కనబడుతున్నావు, అక్కడ కనిపిస్తావు చూడు. ఇదిగోండి ఫ్రెండ్స్ మా బుడ్డి పాప అంటే మా మరిది కూతురు అనమాట. అలాగే మా మరిది కొడుకు కూడా వచ్చాడు, నిన్న వచ్చారనమాట. ఈరోజు హాలిడే కాబట్టి వచ్చారు. సో ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఈరోజు అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటా ఉంటారనమాట వీళ్ళందరూ. ఇంకా ఆడుకో బొమ్మ బంగారు తల్లి. ఫ్రెండ్స్ ఇంకా పప్పులో వాటర్ పోసాను. ఇందులోకి ఇంకా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అలాగే టమోటాలు కూడా వేసుకోవాలి. ఇక నాకు ఇంకొక వైపు చూసుకుంటే ఈ పెసరపప్పు పొంగల్ ఉంది కదా, అదైతే పొంగిపోతాం. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అత్తమ్మ అయితే పచ్చిమిరపకాయలు తీసుకొచ్చింది. మా ఊర్లో 5 రూపాయలకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఇచ్చారు మీకే చూపిస్తామనండి. ఇదిగోండి చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు ఇచ్చారో, చాలా బాగా ఇచ్చారు కదా. మీ ఊర్లో ఎన్ని పచ్చిమిరపకాయలు ఇస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగో పప్పు ఉడుకుతూ ఉంది. ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఇంకా ఎర్రగడ్డలు కూడా వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇది ఉడికిన తర్వాత టమోటా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. 4 పచ్చిమిరపకాయలు వేసాను, ఎందుకంటే పండు మిరపకాయలు వేసుకుంటాం మేము, కొంచెం కారం కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకే 4 వేసాను. ఫ్రెండ్స్ ఈరోజు హోలీ పండుగ కదా, అందుకని చెప్పి మా బుడ్డోడికి అయితే వాళ్ళ నానమ్మ ఒక బాటిల్కి చిల్లు అయితే పెట్టేస్తుంది. చూడండి పెద్ద యుద్ధం చేస్తున్నారు అవ్వ మనోడు కలిసి. ఉడికింది కదా, అందులోకి టమోటాలు చింతపండు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ పప్పు అయితే టమోటాలు చింతపండు పసుపు అన్నీ వేసేసాను, అలాగే మూత కూడా పెట్టేశాను. ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు పెట్టాను కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా నేను దీంతో ముద్దపాం తీసుకొని ఎన్నిచ్చేయాలి. సో పప్పు దించేసుకున్నాము. అలాగే మనకు ఇదిగో పొంగలి, దీనికైతే పోపు పెట్టాలి. ఇంకొక పక్క ఏమో అన్నం కూడా పెట్టేసాను తొందరగా, ఎందుకంటే నేను చెప్పాను కదా మా అత్తమ్మ టిఫిన్లు ముందు తిందండి, అన్నం తిన్న తర్వాతనే తింటుంది. కానీ టిఫిన్ అయితే కొంచెం లేట్గా తింటుంది, లేదంటే అసలు తిందు. అందుకని చెప్పి సో ఇక్కడైతే నేను పప్పు అయితే ఉడికిపోయింది, దీన్ని దించేసుకొని ఇదిగోండి పొంగల్ కోసం పోపు పెడుతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇదిగోండి పచ్చిమిరపకాయలు అలాగే అల్లము పచ్చిగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నానండి. దీన్ని తీసుకొని పొంగల్లో కనుక యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి అయితే మొత్తం కలిపేసాను. పొంగల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకొక పక్కేమో అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం వంచిన వెంటనే ఇంక నేను పప్పును కూడా ముద్దకంతో ఎన్నిచ్చేయాలి. ఫ్రెండ్స్ పప్పు అయితే ఎనిపేసాను చూడండి. ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది. మా ఆయనకి పప్పు అంటే నచ్చదండి, పప్పు చారు అంటేనే ఇష్టం. సో పప్పు పెట్టడానికి ఆయిల్ వేసుకున్నాను. ఇక అన్నం వండాను కదా, ఇదిగోండి అన్నం అయితే వండేసాను.
సో ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇంకా నేను చట్నీ కూడా చేయాలి. అప్పటికే 8 అయిపోయిందండి ఇప్పటికే టైం అయితే. సో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు అంటున్నాం, అలానే టమోటా ముక్కలు కూడా యాడ్ చేసండి. సో తర్వాత పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు కూడా వేసుకొని చెత్త డబ్బాలో పడిపోయాయి. అవి చెత్త డబ్బాలో ఉన్నాయి వేసిపో దాంట్లో పిచ్చి మాతల్లో. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. తాలింపు తిరగమాత రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి సో తిరగమాత అయితే రెడీ అయిపోయిందండి. ఒక పక్క ఏమో పప్పు కూడా పొయ్యి మీద పెట్టాను, ఎందుకంటే వాటర్ పోసాం కదా అందుకని చెప్పి పప్పు కూడా పొయ్యి మీద పెట్టాను. చేస్తున్నానండి చట్నీ, కానీ పప్పులు అయితే లేవండి, కొన్నే ఉన్నాయి. ఈ కొన్నితోనే నేను ఈరోజు అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. వేరుశనగ పప్పులు అయితే అయిపోయాయండి, కొన్నే ఉన్నాయి. ఈ కొన్నిటితోనే ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను చూడండి. ఈ కొన్నిటితోనే చట్నీ అడ్జస్ట్ అయితే చేయబోతున్నాను. పప్పులు అయితే ఫ్రై అయిపోయాయండి. ఈ ఉన్న పప్పులతోనే ఈరోజు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అలాగే ఇప్పటి వరకు పెట్టుకున్నాను కదా పెనుము, సో దీంట్లోనే నేను ఆల్రెడీ పొంగల్కి పోపు పెట్టాను, అలాగే పప్పుకు కూడా పోపు పెట్టాను. ఇప్పుడు చట్నీ కూడా ఇందులోనే చేస్తున్నాను అనమాట. అంటే మనము ఊరికే వెళ్ళి కడగకుండా ఇలా చేసుకోవచ్చు అడ్జస్ట్ అనమాట. ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. సో ఇందులో టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మన పప్పులు కొంచెం ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి టమోటా అయితే మగ్గిపోయింది. అలాగే ఇందులో నేను పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పులు కూడా వేసుకున్నాను. ఇంకా ఈ టమోటా కూడా ఇందులోకి వేసుకొని మిక్సీకి వేసుకొని పోపు పెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ తర్వాత పిల్లల్ని నేను బ్రష్ చేసుకొని అందరం కూడా టిఫిన్ అయితే తింటామన్నమాట. సో ఇంకా దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేయాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పప్పులతో ఎంత చట్నీ చేశానో చూడండి. బాగా చేశానో లేదో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో వంట అయితే అయిపోయింది. ఇక నాకు బట్టలు ఉతికే పని, ఇంకా మునక్కాయ ఫ్రై కూడా ఉందండి. కాకపోతే ఇంకా టిఫిన్ తినే టైం అయిపోయింది, అందుకని చెప్పి తిన్న తర్వాత మునక్కాయ ఫ్రై బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా పిల్లలకు పెట్టిన తర్వాత అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లలు అయితే పుల్ల దోముకుంటున్నారు అనమాట. పెద్ద మనుషులు కూర్చొని దోముతున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వంట అయితే అయిపోయింది. అలాగే తాలింపు మునక్కాయ తాలింపు అయితే చేయలేదు, ఇంకైతే మేము పెట్టుకొని తింటున్నాం ఫ్రెండ్స్. పొంగల్ పెట్టుకొని తింటున్నాము. మీరు తిన్నారో లేదో కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి. ఫస్ట్ వచ్చి మా చరణ్కి అయితే వడ్డీ చేస్తాము. ఫస్ట్ అయితే మా చరణ్ బుడ్డోడికి అయితే వేస్తాము. ఎందుకో తెలుసా, గబాన్ అయిపోదన్నమాట ఇంటికి రెండో వాడికి వేస్తే. అందుకని చెప్పి మా వాడికి వేస్తాను నేను ఏదైనా ఫస్ట్. ఇంత పాప తిను. తర్వాత మా ఇష్ట బుడ్డి మా మరుదు కూతురు అందుకనే ఇంకా మా అత్తమ్మ ఇంకా తినలేదండి. తింటాను మీరు తినండి అని చెప్పింది. సరేలే అని చెప్పేసి మేము మాత్రం వేసుకొని పెట్టుకొని తింటున్నాము. చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి. పప్పులు ఇలా కొంచెమే ఉన్నప్పుడు ఇలాంటి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది పాప. చాలా బాగుందండి, మీకు ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది.
ఒకసారి మీరు తినంటే మళ్ళీ 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 చేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ 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 చేసుకోవాలనిపిస్తుంది. మా వాడు చెప్తున్నాడు. తిని పాప. మా చరణ్ చూడండి, ఈరోజు హోలీ రోజు అని నా ఫ్రెండ్ మొత్తం సెలబ్రేట్ చేశారు. ఫ్రెండ్స్ ఈరోజు హోలీ కదా, ఇద్దరు బాగా తడుపుకున్నారు ఫ్రెండ్స్ అందరం అయితే ఫుల్గా తిన్నాము. పొంగల్ చాలా బాగుండింది. ఇంకా మా అత్తమ్మ అయితే గిన్నెలు తోమనాటికి ప్లాన్లు చేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఇగోండి గుడ్లు కూడా నానబెట్టేశాను. గిన్నెలు తోమేసి బట్టలు అయితే ఉతకాలి. అలాగే అత్తమ్మ ఇక్కడ గిన్నెలు తోముతుంది. ఇంకా మనమైతే కడిగేసుకోవాలి. ఇప్పుడు సో షూ అయితే కడిగేస్తున్నాను. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో, పరిగెడతారు కదా పాపం, అందుకనమాట. బొట్లో ఉన్నాయని చెప్పు. షూ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంక ఇట్లా కడిగి అక్కడ ఆరబెట్టి ఇంకా బట్టలు అయితే వాషింగ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 4 అయితే అవుతుంది, ఈవినింగ్ 4 అయితే అవుతుంది. సో నేను మామూలుగా అయితే ఏరకంతా బట్టలు ఎత్తేసి మడతలు కూడా పెట్టేసి దాన్ని. కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే ఈ బద్ధకం వల్ల ఇలా అయితే జరిగిందనమాట. ఈ బద్ధకం వల్ల నేను చాలాసేపు ఈరోజు పడుకుని పోయాను. అందువల్ల ఇప్పుడు దాకైతే బట్టలు ఉతకలేకపోయానండి. ఇప్పుడైతే ఉతికేసాను. సో చూసారు కదా, అంతే బద్ధకం అంటేనే కంటిన్యూ అయిపోద్ది. అదే మనము కొంచెం యాక్టివ్గా ఉంటే పనులన్నీ త్వరగా అయిపోతాయి అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అత్తమ్మ అయితే పూలు కోస్తూ ఉంది. ఇదిగోండి మా కనకాంబరం చెట్లు ఎన్ని పూలు కోస్తున్నాయి చూడండి. ఇంకా పూస్తుంటాయి, కాకపోతే నిన్నే కోసాము మా ఆడబిడ్డ కాడికి పోయేదానికి. అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు కొన్నే ఉన్నాయి. అంటే మా ఇష్ట పాప వచ్చింది కదండి, అంటే మా మర్ది కూతురు వచ్చిల్లా. సో వాళ్ళ కోసం పంపించడానికి అనమాట పూలైతే మా అత్తమ్మ కోస్తుంది. అలాగే మిద్ది మీద మీకు ఇందాక చూపించలేదు, ఆల్రెడీ ముందు వీడియోలో చూపించున్నాను సన్నజాజులు. సో అవి కూడా కోసుకుంటాము. అలాగే మునక్కాయలు కూడా ఉన్నాయండి, కోసి పెట్టేస్తున్నాం ఆల్రెడీ. సో ఇవన్నీ అయితే ఇచ్చి పంపించాలి. ఇగోండి కనకాంబరం మొక్కలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, బాగున్నాయో లేదో. ఓకేనా ఫ్రెండ్స్. మా పాప కోసం పూలు కోసాం కదా, ఇగోండి పూలు అయితే అల్లుతా ఉన్నాము. అలాగే దాంతోపాటు సన్నజాజులు కూడా కోసుకున్నాము. చూపిస్తారండి, దానన్న దగ్గరదా అంతేలే. ఇగోండి ఫ్రెండ్స్ పూలు నాకు గుండె అయిపోయింది. గుండు కాకముందు రోజు నేనే పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగోండి ఫైనల్గా పూలు అయితే వెళ్ళేసాము. అంటే ఇప్పుడు పాప పెట్టుకోపోవడానికి, అలాగే వాళ్ళ ఇంటికి అన్నమాట. వాళ్ళ మమ్మీ అల్లుతుంది. మేమైతే ఈ పూల్ని నేను వెళ్ళాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? కదులుకుంటుండాల ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పాప ఇంటికి వెళ్ళిపోతుంది, అందుకే జడేస్తున్నాను మా పాపకి. కదులుకుంటుంది పాప. 2 జడలు వేస్తున్నాను. పూలు వెళ్ళాను కదా ఇందాక, ఆ పూలు పెట్టడానికి. ఫ్రెండ్స్ ఇగోండి 2 జడలు చూడండి, బాగున్నాయా? పూలే ఆంటీ ఇటుచ్చి. ఫ్రెండ్స్ ఇగోండి పూలు పెడతాను మా బుడ్డు పాపకి. నేను నా పాడాలు నెల్లూరు జిల్లాకు అందగైతే అన్నది ఆదర్శకాయ తింటుంది
పాప ఎదురుగో. ఫ్రెండ్స్ చూడండి పూలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగా పెట్టానా? డింగ్ 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 అంతే. తేప పొగట దెబ్బ. ఫ్రెండ్స్ ఇగోండి మా చెట్టు మునక్కాయలు. మా పాపకి ఇచ్చి పంపిస్తున్నాము వాళ్ళకి ఇంటికి. ఇప్పుడైతే మా అత్తమ్మ తీసుకుని వెళ్ళి వదిలేసి వస్తుంది అనమాట. ఇగోండి ఈరోజు కూడా మా ఇంట్లో పప్పు చేశాను కదా, అలాగే మునక్కాయ తాలింపు కూడా చేశాను. కానీ బద్ధకం వల్ల మీకు చూపించలేకపోయాను ఈరోజు. సో ఇదిగోండి పాపని అయితే రెడీ అయితే చేసేసాను. చెప్పులు వేసుకో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప ఇంటికి వెళ్తుంది. సెంటు జాజులా అవి వాడు ఈ అంచేపు 6 గంటలకల్లా నల్లంగా వచ్చేస్తాయి ఈ పూలు. ఓకే పాప బాయ్. చూడు బాయ్. ఏమయ్యింది ఫ్రెండ్స్? ఇదిగోండి హోలీ పండుగ చేసుకున్నది కదా పద్దున, దాన్ని కూడా సంఘం పెట్టుకొని పోవాలంట. ఓకే పాప బాయ్. బాయ్ పాప. పాప అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా నైట్కైనా మార్నింగ్కైనా పనికొస్తాయని చెప్పేసి 4 మునక్కాయలు అయితే నేను ఎత్తి పెట్టుకున్నాను. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతవరకే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్.